హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్స్ 360. సో మనం యథావిధిగా రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ చూస్తున్నాము టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో. ఇక ఈరోజు కాన్సెప్ట్లోకి మనం కనుక వెళ్తే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రెండు తీసుకున్నాను. ఒకటి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ముఖ్యమైన లక్షణాలు. రెండోది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. ఈ రెండింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్లో ఉంచుతాము. సో డిస్క్రిప్షన్లో మీరు తీసుకోండి. అలాగే దీనికి సంబంధించి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలనుకునేటటువంటి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక మీకు ఇందాక చూపించినటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే ఈ కింద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. రైట్. ఇంకా ఈరోజు కాన్సెప్ట్స్లోకి వెళ్తే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సాధారణంగా భారత రాజ్యాంగాన్ని సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగంగా పేర్కొంటారు. మనకి అలిఖిత రాజ్యాంగాలు కూడా ఉన్నాయి, అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి వరల్డ్లో. ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనల్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రిటిషర్స్, వాళ్ళకి రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అంటే వాళ్ళ రాజ్యాంగం రాతపూర్వకంగా ఉండదు. సో పార్లమెంట్ ఆ దేశంలో ఏదైతే చెప్తుందో దాన్నే వాళ్ళు తూచా తప్పకుండా తీసుకుంటారు. కానీ మన దేశంలో అలా కాదు. మన దేశంలో రాజ్యాంగాన్ని లిఖించాం. ఎప్పుడు కూడా తరచుగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైనా ఇబ్బందులు కనుక తలెత్తినా, లేదా రాజ్యాంగం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి అందులో నిక్షిప్తమైనటువంటి కొన్ని ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక సరిపోలేకపోతే దాన్ని అమెండ్మెంట్ చేసుకునేటటువంటి ప్రొసీజర్ను కూడా మనం తీసుకొచ్చాం. సో దాన్ని మనం రాజ్యాంగ సవరణలు అంటే అమెండ్మెంట్స్ అని చెప్తాం. బహుశా రేపు క్లాస్లో కూడా ఆ అమెండ్మెంట్స్ అనేటటువంటి పార్ట్ వస్తుంది. సో ఆ కంటెక్స్లో కనుక మనం చూస్తే లెంగ్దీ అండ్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అనుకోవచ్చు. సో లెంగ్దీ అండ్ డీటెయిల్డ్ అంటే సుదీర్ఘమైన మరియు వివరణాత్మకమైన. సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా సుదీర్ఘంగా ఉన్నటువంటి రాజ్యాంగాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ వివరణాత్మకంగా ఉండవు. అంటే ఇచ్చినటువంటి రాజ్యాంగాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ యుఎస్ తీసుకున్నా మీరు, లేదా కెనడా తీసుకున్నా, మరి ఏ ఇతర దేశాలు తీసుకున్నా కూడా అంత డీటెయిల్డ్గా ప్రొవిజన్స్ ఉండవు అనమాట. సో నార్మల్గా రాజ్యాంగం ఉంటుంది, అందులో నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని డీటెయిల్డ్గా ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఇండియాలో కనుక మీరు ఈ ఫీచర్ని చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగంలో సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగమే కాకుండా అందులో డీటెయిల్డ్ ప్రొవిజన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా మనకి రాజ్యాంగం రాసినప్పుడు 300 పైచీలక ఆర్టికల్స్ ఉన్నాయి. సాధారణంగా మనం చెప్తాం కదా 395 ఆర్టికల్స్ ఉన్నాయని చెప్తాం. ఇప్పటికి 400 దాటేసాయి. అలాగే దాదాపుగా కాదు, ఎగ్జాక్ట్గా 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అలాగే అమెండ్మెంట్స్ ఇప్పటి వరకు కూడా 103 అమెండ్మెంట్స్ చేసినట్టుగా గుర్తు నాకు. 101 వచ్చేసి మన జిఎస్టీ చేసినట్టుగా గుర్తు. సో 103 అరౌండ్ అమెండ్మెంట్స్ అప్రాక్సిమేట్లీ. సో కాంప్రహెన్సివ్ ప్రొవిజన్స్ కవరింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్. దాంతోపాటుగా అనేక పరిపాలన అంశాలకు సంబంధించి అనేక ప్రొవిజన్స్, అంటే అనేక సమగ్రమైనటువంటి నిబంధనలు కూడా రాజ్యాంగం మనకు అందిస్తుంది. సో కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ లెంగ్దీ అండ్ డీటెయిల్డ్ ప్రొవిజన్స్. మీరు గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు వాటిని మీరు చాలా ప్రియారిటీ ఆర్డర్లో రాయాలి. అంటే మీకు గుర్తొచ్చిన పాయింట్ ఫస్ట్ పాయింట్గా రాసేయడం కాదు. ఏ పాయింట్ అయితే ఫస్ట్ ప్రియారిటీగా ఉంటుందో, అంటే ఏ పాయింట్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ పాయింట్ని మీరు ఫస్ట్ రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఉదాహరణగా తీసుకుంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క లక్షణాలను తెలపండి అని అంటే ఫస్ట్ పాయింట్ ఫండమెంటల్ రైట్స్ రాయకూడదు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ముందు ఇంకా చాలా ఉన్నాయి కదా. ప్రియాంబుల్ ఉంది, ఈ లెంగ్దీ అండ్ డీటెయిల్ కాన్స్టిట్యూషన్ ఉంది, లేదా ఫెడరల్ వ్యవస్థ అని చెప్తాము. అదే ప్రొవిజన్స్లో ఆర్టికల్ 1 లాంటి చోట్ల యూనిటీ గురించి చెప్తాము, డైవర్సిటీ గురించి చెప్తాము. ఇవన్నీ మాట్లాడకుండా ఇఫ్ యూ స్ట్రైట్ అవే గో టు ద ఫండమెంటల్ రైట్స్, అది ఏం చెప్తుంది ఎగ్జామినేషన్లో? సింపుల్గా మీకు ప్రియారిటీ ఆర్డర్ వేసుకోవడం తెలీదు. ఏ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ పాయింట్ అన్ఇంపార్టెంట్ అనేటటువంటిది మీరు తెలియదు అని మీరే చెప్పేస్తున్నారు. సో ఆబ్వియస్గా అలా చెప్పినప్పుడు మీరు మార్క్స్ అనేటటువంటివి తగ్గుతాయి. మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ అంతా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటుందండి, బ్రెయిన్ ఏం ఆన్ అవ్వదు. సో ఇంత స్విచ్ ఆఫ్ మోడ్లో మీ బ్రెయిన్ ఉన్నప్పుడు మీరు అప్పటి వరకు ఏదైతే అద్భుతంగా రివిజన్ చేశారో ఈ రివిజన్ చేసినటువంటి అంశాలను మాత్రమే మీరు రాయగలుగుతారు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్ ద టైమ్. దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామినేషన్ని
మెయిన్స్ ఎగ్జామినేషన్ని సీరియస్గా తీసుకోకుండా కేవలం చదవడం పైన మీరు కనుక దృష్టి పెడితే ఈ ఎగ్జామినేషన్లో మీరు పాస్ అయ్యేటటువంటి అవకాశాలు తక్కువ. అసలు పేపర్ కంప్లీట్ చేయడమే కష్టం. నన్ను అడిగితే 200 పదాలు ఖచ్చితంగా 200 పదాల పైచీలకు ఎవరైతే రాస్తారో వాళ్ళకే ర్యాంక్ వస్తుంది. సార్ పదాల్లో ఉంటుందంటే ఉంటుంది, మనకి కరెక్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారండి? యూపీఎస్సీ రేంజ్లో ఏమి మరి జేఎన్యూ ప్రొఫెసర్స్ అది తీసుకురారు కదా, లోకల్ మన డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్సో లేదంటే పీజీ కాలేజ్ ప్రొఫెసర్సో వీళ్ళే ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ రాయాలి. సో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ మేడ్ లైక్ దట్. అయితే ఒకటి లెంగ్దీ అండ్ డీటెయిల్ కాన్స్టిట్యూషన్, 2 రిటర్న్ కాన్స్టిట్యూషన్, మనది లిఖిత రాజ్యాంగం. అలాగే చాలా దేశాల్లో అలిఖిత రాజ్యాంగాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్కి యూకే. అంటే మనకున్నటువంటి నియమ నిబంధనలు, మనకున్నటువంటి నిబంధనలు అన్నీ కూడా అధికారికంగా డాక్యుమెంటేషన్ చేయబడ్డాయి. అంతేకాకుండా ఇట్ ఈస్ ద ఫండమెంటల్ లీగల్ డాక్యుమెంట్. అంటే దేశంలో ప్రాథమికంగా చట్టపరంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కూడా ఇదే. ప్రాథమికంగా అంటే ప్రాథమిక చట్టపరమైనటువంటి పత్రంగా కూడా దీన్ని స్వీకరిస్తూ ఉంటారు. సో ఆ రకంగా కూడా మనం దీన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. దిస్ ఇస్ ద సెకండ్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. 3 ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్. ఫెడరల్ సిస్టమ్ అంటే మనకి సమాఖ్య వ్యవస్థ అంటాం. సమాఖ్య వ్యవస్థ ఇక్కడ ఆల్రెడీ ఉందిగా, రైట్. సో ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే సమాఖ్య వ్యవస్థ. అయితే విత్ యూనిటరీ బయాస్ అంటే ఇక్కడ కొంచెం ట్రాన్స్లేషన్ ఇదిగా ఉందండి, దీన్ని నేను కరెక్ట్ చేసి మీ పీడిఎఫ్ ఫైల్లో కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం ట్రాన్స్లేషన్ ఇబ్బందిగా ఉంది, సో ఇప్పుడు దీన్ని ఇగ్నోర్ చేయండి. సో పీడిఎఫ్లో మీకు ఇది రివ్యూ చేసినటువంటి దాన్ని అప్లోడ్ చేశాను. సో యూనిటరీ బయాస్ అంటే మనకి ఖచ్చితంగా కొంత పక్షపాత ధోరణితో పూర్తి స్థాయిలో అని నేను చెప్పను, కానీ కొంతవరకు కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ అధికారాలను కలిగి ఉంటుంది. సో యూనిటరీ బయాస్ అంటే ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం అంటే సెంటర్ తీసుకున్నా స్టేట్ తీసుకున్నా ఈ రెండిట్లోని కూడా కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగం నుంచి అధికారాలను పొందుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నుంచి అధికారాలను పొందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకి గులాములు ఏమి కాదు. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సబార్డినేట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేయవు. కేంద్ర ప్రభుత్వం ఏ మాదిరిగా అయితే రాజ్యాంగం నుంచి తన యొక్క అధికారాలను తీసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మాదిరిగా తమ యొక్క అధికారాలను రాజ్యాంగం నుంచి తీసుకుంటాయి. ఇది 1. 2 దీన్ని ఫెడరల్ సిస్టమ్ అని అంటాం. అంటే ఎవరి బాధ వాళ్ళదే. రాష్ట్రం బాధ రాష్ట్రానిది, కేంద్రం బాధ కేంద్రానిది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక ప్రభుత్వాల బాధ వాళ్ళది. సో 2 ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను ఎక్కువగా ఇచ్చాం. అంటే సమాఖ్య వ్యవస్థ ఉంది, కానీ పూర్తి స్థాయి సమాఖ్య వ్యవస్థ కాదు. పూర్తి స్థాయి సమాఖ్య వ్యవస్థ అంటే అమెరికా లాంటి దేశాలను మనం ఉదాహరణగా చెప్పవచ్చు. వేరాజ్ వెన్ కమ్స్ టు ఇండియాని క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అని అంటాం, లేదా ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. అంటే ఏకపక్ష అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సమాఖ్య వ్యవస్థతో కూడినటువంటి వ్యవస్థ. సో ఇక్కడ మనకి ఫెడరల్ స్ట్రక్చర్ అని ఉంటుంది. అంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వాలు ఉంటాయి. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ యొక్క అధికారాలు అనేటటువంటివి విభజించబడి ఉంటాయి. దాంతోపాటుగా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అంటే అత్యవసర పరిస్థితులు అనేటటువంటివి ఉత్పన్నమైనప్పుడు వ్యవస్థ అంతా కూడా ఏకీకృతం అవుతుంది. అంటే అప్పుడు మొత్తం అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతాయి. సో దీన్ని ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అని అంటారు. ఇవన్నీ మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టకుండా ఇవి మేము రాస్తామంటే అట్లా కుదరదు. యూ నీడ్ టు రైట్ విత్ సైడ్ హెడ్డింగ్స్. అలాగే పార్లమెంటరీ సిస్టమ్, ఇది మనకి 4వ వ్యవస్థ. ఇది ఎందుకు తీసుకున్నామంటే సాధారణంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఈ ఆధునిక ప్రభుత్వాలు, అధికారాలు, చట్టాలు వీటిని ప్రవేశపెట్టినప్పుడు మన భారతదేశాన్ని కూడా పార్లమెంటరీ వ్యవస్థతోనే నడిపించారు. సో అందులో మనకు కాస్త అనుభవం వచ్చింది కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థనే తీసుకున్నాం. 2 ప్రెసిడెన్షియల్ వ్యవస్థని అమెరికా మాదిరిగా ఎందుకు తీసుకోలేదంటే ప్రెసిడెన్షియల్ వ్యవస్థలో ఎవరో ఒక వ్యక్తే దేశాన్ని పరిపాలిస్తాడు. సో అటువంటి ధోరణులు రాకుండా దేశంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేటట్టుగా, అంటే ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించేటట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే మనం పార్లమెంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం. సో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మనకి ప్రెసిడెంట్ అనే ఒక ఆయన ఉంటారు. సో ఈ ప్రెసిడెంట్ ఆమె లేదా ఆయన ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అనేవాళ్ళు యూకేలో మాదిరిగా రాచరికపు వ్యవస్థలో ఉండరు. ప్రెసిడెంట్ని కూడా మనం ఎన్నుకుంటాం. అందుకే మనం రిపబ్లిక్ వ్యవస్థ అని అంటాం. అంటే గణతంత్ర
దినోత్సవం, రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అనుకోండి, గణతంత్ర అని పిలుస్తాం మనం. అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అనే వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటాం మనం, అపాయింట్ చేయం. పరోక్ష ఎన్నికలే కానీ స్టిల్ ఎలక్షన్ చేసుకుంటాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో రియల్ రూలర్ ఎవరు అవుతారు? ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. సో ప్రధానమంత్రి వాస్తవ ప్రభుత్వ అధిపతి అవుతారు. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే మంత్రి మండలి, ఈ మంత్రి మండలి మొత్తం అధికారం అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే ఈ మంత్రి మండలి చేతిలో ఉంటుంది. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ విచ్ ఎక్సర్సైజ్ ద ఎగ్జిక్యూటివ్ అథారిటీ. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క అధికారాలన్నింటినీ కూడా ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి దాంట్లో చేతిలో ఉంటుంది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పర్టికులర్గా లోక్సభకి రెస్పాన్సిబుల్ అయి ఉంటారు, బాధ్యత వహిస్తారు. జనరల్గా చూసుకుంటే మాత్రం పార్లమెంట్కి వీళ్ళు వాళ్ళ యొక్క విధేయతను ప్రకటిస్తూ ఉంటారు. సో ఇది పార్లమెంటరీ వ్యవస్థ అనేటటువంటిది విచ్ ఇస్ ద 4th సేలియన్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంకా 5వది ఫండమెంటల్ రైట్స్. మన భారత రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి ప్రాథమిక హక్కుల్ని ఇచ్చాం. దీన్ని పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 3వ భాగంలో దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ 5th పాయింట్ ఫండమెంటల్ రైట్స్ని కనుక మీరు చూసుకుంటే మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు, ఇది కూడా రాస్తే ఇంకా మంచిది. ఈ పాయింట్లో ఇక్కడ నేను రాయలేదు కానీ బట్ మీరు 12 to 35 అనేటటువంటిది మెన్షన్ చేయండి, కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. సో ఇందులో మనం రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కు, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రము, అలాగే రైట్ టు లైఫ్ అంటే అందరికీ బ్రతికేటటువంటి హక్కు, పర్సనల్ లిబర్టీ స్వేచ్ఛ, అలాగే డిస్క్రిమినేషన్ ఎవరైతే వివక్ష ఉంటుందో వాళ్ళకి వివక్షకు వ్యతిరేకంగా మనం చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి ప్రాథమిక హక్కులను కూడా మనం రాజ్యాంగంలో పొందుపరిచాం. సో ఇది 5th. నెక్స్ట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్ని ఆదేశక సూత్రాలు అని అంటారు. ఈ ఆదేశక సూత్రాలు అనేటటువంటివి మనకి పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో ఆర్టికల్ నెంబర్ 36 నుంచి ఆర్టికల్ నెంబర్ 51 వరకు కూడా ఈ ఆదేశక సూత్రాలని మనం ఇవ్వడం జరిగింది. సో ఈ ఆదేశక సూత్రాలు ఏంటంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానాలను పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఒక రకంగా ఇవి వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ గురించి మాట్లాడతాయి. అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని మనం తీసుకురావాలంటే కొన్ని అసాధారణమైనటువంటి విధానాలను రూపొందించాలి. అయితే కొన్నిసార్లు ఈ విధానాలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతేనో లేదా అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ సామాజిక ఆర్థిక ఇబ్బందుల కారణంగానూ వీటిని ప్రవేశపెట్టలేకపోవచ్చు. సో కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాంగాన్ని రాసేటప్పుడే ఏ విధానాలను మనం భవిష్యత్తులో తీసుకురావాలి, ఏ విధానాలను మనం భవిష్యత్తులో తీసుకొస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనేటటువంటి వాటిని తీసుకొచ్చి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశక సూత్రాలు అనేటటువంటి వాటిలో పెట్టారు. ఈ ఆదేశక సూత్రాలు 2 రకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడతాయి. ఒకటి సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. 2 ఎకనామిక్ జస్టిస్ అంటే ఆర్థిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఈ రెండింటిని కలిపితే మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటాం. ఏమంటాం? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటాం. సో ఆ రకంగా ఇది మాట్లాడుతుంది. అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సామాజిక ఆర్థిక హక్కుల గురించి లేదా సామాజిక ఆర్థిక న్యాయం గురించి ఆదేశక సూత్రాలు మాట్లాడతాయి. వేరే ప్రాథమిక హక్కులు రాజకీయ పరమైనటువంటి హక్కులు అంటే పొలిటికల్ రైట్స్ గురించి మాట్లాడతాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫండమెంటల్ రైట్స్ దే always provide the political rights, whereas when comes to the directive principles they provide the social and economic. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది 6. 7వది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. అంటే ఏంటి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ ఎవరి మీద డిపెండ్ అవ్వదు. సాధారణంగా మనకి ప్రజాస్వామ్యానికి 3 పిల్లర్స్ 3 స్తంభాలని చెప్తాం. 1 లెజిస్లేటివ్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ ఎవరి మీద ఆధారపడదు. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థ ఎవరి మీద ఆధారపడితే ఇంక న్యాయం ఎక్కడ దొరుకుతుంది? సో కాబట్టి స్వతంత్రత కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి అని బిఆర్ అంబేద్కర్ గారితో సహా అందరూ పార్లమెంటేరియన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్లో నిమగ్నమైనటువంటి లేదా రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముక్తకంఠంతో కోరుకున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఈ జ్యుడిషియరీ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి సంరక్షకునిగా పనిచేస్తుంది. సంరక్షకుడు అంటే దాన్ని ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నా లేదా దాన్ని ఎవరైనా తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నా లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విలువలను శాసన వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ ఈ 2 కూలదోస్తున్నా ఇలాంటి వాటిలన్నింటినీ కూడా
న్యాయ వ్యవస్థే కాపాడుతుందన్నమాట. సో కాబట్టి న్యాయ వ్యవస్థలో మనకి రూల్ ఆఫ్ లా, సాధారణంగా ఇది కార్యనిర్వాహక వ్యవస్థ అలాగే శాసన వ్యవస్థ చేయాలి, కానీ ఈ రెండూ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు సంరక్షకునిగా ఉంది కాబట్టి జ్యుడిషియరీ కూడా ఈ రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధమైనటువంటి పాలన నిర్ధారిస్తుంది, అందించేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్ని ఇది పరిరక్షిస్తుంది. ఏవైనా గొడవలు ఉంటే వీటిని కేసులు అని అంటాం, వాటిని కూడా పరిష్కారాలను చూపిస్తుంది, అంటే వివాదాలకు పరిష్కారాలను ఇస్తుంది గొడవలకు. సో ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ 7. 8వది లౌకికవాదం. సెక్యులరిజం అంటే ఏంటి? సాధారణంగా ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు, ప్రభుత్వం ఏ మతాన్ని స్వీకరించదు. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సెక్యులరిజంకి భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజంకి చాలా డిఫరెన్స్ ఉందండి. పాశ్చాత్య దేశాల్లో ఏం జరుగుతుందంటే సెక్యులరిజం అంటే అక్కడ ఎలా ఉంటుందంటే అసలు ప్రభుత్వాలకి మతాలకి సంబంధం లేదు, మతం ప్రభుత్వం చాలా దూరంగా ఉంటాయి. వేరేజ్ భారతదేశంలోకి వచ్చేటప్పటికి అన్ని మతాలను ప్రభుత్వం ఒకేలా చూస్తుంది. సో ఇది డిఫరెన్స్. అంటే అమెరికా లాంటి దేశాల్లో అసలు ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు, వాడెవడో తెలియదు వీడెవడో తెలియదు. వేరేజ్ ఇండియాకి వచ్చేసేటప్పటికి ఏం చేస్తుంది, ఇండియాలో ఉన్నటువంటి పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అంటే అన్ని మతాలను ఒకేలాగా మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. అంటే అన్ని మతాలకు కూడా సమానమైనటువంటి స్వీకారం అనేది ప్రభుత్వం నుంచి ఉంటుంది. సో కాబట్టి స్టేట్ అనేది ఇక్కడ ప్రభుత్వం న్యూట్రల్గా ఉంటుంది, అన్ని మతపరమైనటువంటి వ్యక్తుల్ని ఒకే రకంగా కూడా చూస్తుంది. ఓకే, సో ఇది మనం సెక్యులరిజం అని అంటాం, అంటే మత సామరస్యాన్ని మనం ఎలా అయినా తీసుకురావాలి. సో ఇది సెక్యులరిజంలో ఒక పార్ట్. ఒరిజినల్గా ఈ సెక్యులర్ అనేటటువంటి పదం లేదు. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976 ఈ సెక్యులర్ అనేటటువంటి పదాన్ని మనం ప్రియాంబుల్, నేను చెప్పాను ఇది ప్రవేశికలో మనం తీసుకొచ్చాం. సో ఇది సెక్యులరిజం. సో నెక్స్ట్ 8. 9వది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. అంటే ప్రపంచంలో మరి ఏ దేశాలు కూడా ఇవ్వలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సమయంలో కేవలం భారతదేశం 1947 తర్వాత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి 1950 తర్వాత అందరికీ ఎవరికైతే అప్పట్లో 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాం. ఆ వ్యక్తి తాలూకా మతం, కులం, వర్ణం, వర్గం, భాష, ప్రాంతం ఏది చూడకుండా 21 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఇచ్చినటువంటి ఏకైక రాజ్యాంగం భారత రాజ్యాంగం. 1965 వచ్చేటటువంటి సమయానికి కూడా ఎప్పుడో 1776లో వచ్చినటువంటి స్వాతంత్రం, అమెరికాకి 1776లో స్వాతంత్రం వచ్చింది. ఆ సమయం నుంచి 1965 అంటే దాదాపుగా 200 సంవత్సరాల వరకు కూడా అమెరికా లాంటి అద్భుతమైన ఆర్థిక వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా వయోజన ఓటు హక్కుని ఇవ్వలేదు. ఆ దేశాల్లో ఇంకా బ్లాక్ ఉమెన్కి ఓటు హక్కు ఇవ్వాల 1965 వరకు కూడా. ఈవెన్ యూకేలో కూడా ఉమెన్కి ఓటు హక్కు ఇవ్వలేదు. బట్ వెరాజ్ వెన్ కమ్స్ టు ఇండియా, మనం ఎంత చెప్పినా స్త్రీ సాధికారతలో మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమే కావచ్చు, బట్ డెఫినెట్గా మిగతా దేశాల కన్నా ముందుందామని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ దట్ యూ కెన్ ప్రొజెక్ట్ ఇన్ యువర్ ఆన్సర్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేటటువంటి దాంట్లో ఒక వ్యక్తి యొక్క కులం, మతం, వర్ణం, వర్గం ఏమీ చూడకుండా అతని యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఇచ్చాం. దీన్ని 1988లో మార్చి 18 సంవత్సరాలకు పట్టుకొచ్చాం. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉంటుంది. అతను భారత ఎన్నికల పోటీల్లో అంటే ఎన్నికలు వచ్చేటప్పుడు ఓటు వేసేటటువంటి హక్కు ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. అంటే మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వాళ్ళందరూ అర్హులే. సో ఇది ప్రజాస్వామ్యం యొక్క భాగస్వామ్యంగా మనం పేర్కొంటాం. ఇది 9th. 10th ఏంటి? అమెండ్మెంట్ ప్రొసీజర్. అంటే కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది మనం ఒకటి రాసాము ఇప్పుడు డాక్యుమెంట్, అంటే 1947 ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఇందులో ఏవైనా మనకి తేడాలు వచ్చాయనుకోండి, రేపొద్దున దాన్ని మార్చుకునేటట్టు ఉండాలా ఉండక్కర్లేదా? ఉండాలి కదా. సో దానికే మనం ఏం చెప్పాము, సవరణ విధానము అని తీసుకొచ్చాం. అంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ అంటే ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని కనుక మనం సవరిస్తే అంటే రాజ్యాంగ సవరణలు అని అంటాం. సో సవరించుకునేటటువంటి హక్కు ఉంది. అది ఆర్టికల్ 308
368 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చాం. 368 కాకుండా కూడా సవరణలు చేయొచ్చు, కానీ జనరల్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఆర్టికల్ 368లో మనకు కనిపిస్తాయి. సో కాబట్టి వెల్ డిఫైన్డ్ ప్రొసీజర్, దీనికి చాలా అద్భుతమైనటువంటి విధానాలను మనం తీసుకొచ్చాం. అంటే మారుతున్నటువంటి సామాజిక అవసరాల మేరకు భారత రాజ్యాంగాన్ని కూడా మనం మార్చుకునేటటువంటి అధికారాన్ని మనం పార్లమెంట్కి కట్టబెట్టాం. సో పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ వీటితో మనం రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు. సాధారణంగా ఆర్టికల్ 368 అనగానే మనకి స్పెషల్ మెజారిటీలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ యూ విల్ ఫైండ్ ద స్టెబిలిటీ ఆర్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది అమెండ్మెంట్ ప్రొసీజర్. సో ఈ రాజ్యాంగ లక్షణాలకు సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ. మీరు చూస్తే కనుక ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ రిమార్కబుల్ ఇన్ మెనీ అవుట్ స్టాండింగ్ ఫీచర్స్. ఈ మొదటి క్వశ్చన్ రాయండి. అలాగే 5వ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 salient ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ 4వ క్వశ్చన్ కూడా రాయొచ్చు మీరు. సో ఈ రెండింటిని కూడా మీరు తీసుకోవచ్చు. దాని తాలూకా తెలుగు, భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలతో పోల్చి చూస్తే అనేక విశిష్ట లక్షణాలను కలిగి ఉంది, తగిన ఉదాహరణలతో రాయింది. అలాగే 4వది భారత రాజ్యాంగంలో ఏవైనా 5 ముఖ్యమైనటువంటి లక్షణాలను వివరించింది. ఇంతకు మించి క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం లేదు ఇందులో. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.